ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి. మనకు ఎలాంటి కలర్ లేకుండా న్యాచురల్గా చేసినాం. కలర్లు కానీ ఏది వాడకున్నా మీరు చూసుకోవచ్చు. అడుగున మాత్రం వాటర్ అయితే లేదండి, చూసుకోవచ్చు అడుగు భాగం. ఇప్పుడు ఒక పీస్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు దమ్ ఏ విధంగా వచ్చిందో. ముక్క కూడా మంచి మసాలా పట్టింది, బిర్యానీ కూడా మంచి మసాలాతో ఉందండి, మీరు చూసుకోవచ్చు. రైస్ కూడా చూడండి ఎంత బాగా పొల్లు వచ్చిందో. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ దమ్ బిర్యానీ అండి. అది కూడా హైదరాబాద్ స్టైల్లో. మీకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా, అంటే ఒక ఇద్దరు లేక ముగ్గురు, అంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఒక చిన్న బాబు ఉంటే మాత్రం మీకు బరాబర్గా సెట్ అవుతుంది. ఇక ఎలా చేయాలో సింపుల్గా మీకు చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. మామూలుగా ఇంకో లెగ్ పీస్ కూడా ఎక్స్ట్రా ఇప్పించాను, అంటే మొత్తం 600 వరకు ఉండొచ్చు. ఒక పీస్ వచ్చేసి మనకు 100 గ్రాములు ఉందండి. ఇది వచ్చేసి పీసు, ఒక పీసు 80 గ్రాములు ఆ విధంగా ఉంది మొత్తం. ఇప్పుడు 6 పీసులు ఉన్నాయి మొత్తం. దీనికి పీసుకు మంచి మసాలా పట్టాలి కాబట్టి మనం ఈ విధంగా కాట్లు పెట్టుకుందాం. ఇటు సైడ్ ఒక 2 కాట్లు, ఇటు సైడ్ ఒక 2 కాట్లు, ఇలా సెంటర్లో ఒక కాట్ అండి. ఒకవేళ పీస్ 80 గ్రాములు ఉంటే మాత్రం అవసరం లేదండి. ఈ విధంగా 5 కాట్లు పెట్టుకుందాం అన్ని లెగ్ పీస్కు ఈ విధంగా. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నానండి. పసుపు మాత్రం నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి, ఎందుకంటే డూప్లికేట్ పసుపు అనుకోండి మనకు 10 గ్రాములు 20 గ్రాములు అయినా కూడా సెట్ కాదు. అందుకే ఒక అర స్పూన్ అయితే సెట్ అవుతుంది ఒక హాఫ్ కేజీకి. తర్వాత కారం అండి. కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు అండి. తర్వాత దొడ్డుప్పు అండి. దొడ్డుప్పు వచ్చేసి మనం ఒక 2.5 వేసుకుందాం. ఒకవేళ సరిపోలేదంటే సన్న సాల్ట్ వేస్తానండి, అది కూడా మీకు లాస్ట్లో పూర్తి కొలతలతో చెప్తాను ఒకసారి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకుందాం. 2 టీ స్పూన్ అండి, ఇది జాగ్రత్త చూసుకోండి, ఇది టీ స్పూన్. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చుకున్నాను, ఎందుకంటే మామూలుగా కేజీకి అయితే అనుకోండి మనం పచ్చిమిర్చి పేస్ట్ పడతాం, దీనికి అవసరం లేదండి. మామూలుగా ఇలా చీల్చుకుంటే సరిపోతుంది. ఒక 3-4 పచ్చిమిర్చి చీల్చి ఇందులో వేసేయండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 100 to 120 ml పెరుగు వేసుకుందామండి. పెరుగు లైట్ పులుపు ఉంటే బాగుంటుంది, లేదా పులుపు లేకపోతే మాత్రం నిమ్మకాయ రసం అనేది ఎక్కువ పిండుకోండి. ఒక స్పూను ధనియా పొడి అండి. ఆరమేటిక్ పౌడరు ఒక స్పూన్ వేసుకుందామండి. ఇది వచ్చేసి ఆరమేటిక్ పౌడర్ అండి, ఒక వీడియో కూడా ఉంది, చిన్న వీడియో, దీని గురించి చూడండి ఒకసారి, అది ఎలా ఉంటుందో మీరు బుక్ చేసుకోవచ్చు ఆరమేటిక్ పౌడర్ అనేది. తర్వాత చికెన్ కచ్చా మసాలా అండి. ఇది నేను ఒక వీడియోలో మీకు ఇప్పుడు లాస్ట్లో చెప్తాను ఏమేమి పట్టుకుంటారో. ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకుందాం. కొత్తిమీర పుదీనా 2 కలిపానండి, నీట్గా వాష్ చేశాను. ఇది ఒక అరపిడికడ దాకా వేసుకుందాం. తర్వాత బ్రౌన్ ఆనియన్ అండి. ఈ బ్రౌన్ ఆనియన్ కూడా ఒక వీడియో ఉంది, క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఎలా చేసుకోవాలో. దీంట్లో కాచిన ఆయిల్ అండి, సౌండ్ వస్తుంది చూసారా. ఇది వచ్చేసి మనకు ఒక 60 నుంచి 70 ml వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. మసాలా టేస్ట్ చేసిన తర్వాత నాకైతే ఇంకొక 3/4 స్పూన్ సాల్ట్ తగ్గిందండి, సన్న సాల్ట్ వేస్తున్నాను. కొంచెం నిమ్మరసం అండి, కొంచెం కస్తూరి మేతి అండి. ఈ విధంగా నలిపి వేయాలి, పొడిగా ఉన్నా పర్వాలేదు, నలిపి వేస్తే ఆరాం అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇక పక్కా పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 20 నిమిషాలు కానీ పక్కా పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ పెట్టుకున్నామండి బిర్యానీకి వాటర్ ఎంత పెట్టుకోవాలంటే, అంటే ఇప్పుడు హాఫ్ కేజీ రైస్ కదా, హాఫ్ కేజీ రైస్కు 2 లీటర్ల వాటర్ పెట్టుకోవాలి సుమారుగా. ఇప్పుడు ఈ 2 లీటర్ వాటర్కి వచ్చేసి కొంచెం ఒక 4-5 చెక్క అండి, 4-5 చెక్క, ఒక జాపత్రి, ఒక 5 లవంగాలు, 5 ఎలాచి, 2 బిర్యానాకు, వీలుంటే ఒక 2 స్టార్ పువ్వు కూడా మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. తర్వాత దొడ్డుప్పు వచ్చేసి 1, 2, 3, 3.5 స్పూన్ల వరకు వేసుకున్నానండి. 1 స్పూను ఆయిల్ అండి. ఈ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది మంచి పొల్లు వస్తుంది. లైట్గా కొత్తిమీర పుదీనా వేసేద్దాం.
ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి వేసేద్దామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం వేసేద్దామండి ఇందులో. ఇప్పుడు వాటర్ చూసారా బాగా వేడిరాయి. ఇదే వాటర్ నుంచి మనము ముక్క మునిగేంత వరకు, అంటే ఇక్కడ వాటర్ పోయాలండి ముక్క మునిగేంత వరకు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మొత్తం మసాలా. ఇప్పుడు రైస్ వేస్తున్నానండి. రైస్ చూసారా ఎంత బాగా నానిందో. ఇది 1 అవర్ నానాలండి బాగా. 1 అవర్ నానితే బాగా వస్తుంది. రైస్ కూడా XXL రైస్, యూనిటీ రైస్ తీసుకున్నాను. యూనిటీ బాగానే ఉంటుంది, జీబా బాగానే ఉంటుంది, జిబ్రాన్ బాగానే ఉంటుంది, ఇండియన్ గేట్ బాగానే ఉంటుంది. ఇవి తీసుకోండి. ఇందులో XXL రైస్ అనేది తీసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలబెట్టాలండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే అంత సమానంగా అవుతుంది రైస్ అనేది అడుగు బాగాన. లేకపోతే వన్ సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ సరిగా ఉడకదు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రైస్ అనేది చాలా లెంత్ వచ్చిందండి, పొడుగు వచ్చేసింది. ఈ విధంగా రావాలి. అంటే ఒక 50% అండి లెంత్ రావాలంతే జస్ట్. ఇప్పుడు మనం చికెన్లో వేస్తున్నాం మసాలాలో. ఈ మసాలా మునిగేంత వరకు వేసేద్దాం. కొంచెం డబల్ మసాలా ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి. మళ్ళీ సెకండ్ వాయి వేసేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం రెండోసారి తీస్తున్నామండి. మనకు కొంచెం అంటే ఒక 70% కావాలి, మొత్తం తీసేయాలి. ఇప్పుడు మనకు ఒక 50 ml వరకు గంజి వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు లైట్గా నెయ్యి వేసుకుందామండి. ఆయిల్ వద్దండి, ఆయిల్ వద్దు దీని మించి, ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ మనం ఆయిల్ వేసాము. నెయ్యి వచ్చేసి ఒక 30 ml వరకు వేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం లైట్గా. తర్వాత కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకోవాలండి. తర్వాత షాజీరా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుందాం. ఇలా మొత్తం వచ్చే విధంగా లైట్గా ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ ఎలాచి కలిపి వేస్తున్నానండి. అంతే సరిపోతుందండి. ఇప్పుడు నేను మంట పెడతాను, ఒకసారి చూసుకోవచ్చు. మీకు ఇది గ్యాస్ అనుకోండి ఎంత స్లోగా ఉండాలంటే, ఇదిగో చూసారా ఇక్కడ ఈ ఫ్లేమ్ అనేది దీనికి డైరెక్ట్గా తగలవద్దు గిన్నెకు. అంత చిన్నగా పెట్టాలి. దాదాపు 20 నిమిషాలు పట్టవచ్చు దమ్ము. 15 నుంచి 20 నిమిషాల మధ్య దమ్ము వస్తుందండి. చాలా అంటే చాలా స్లోగా ఉండాలి. ఇప్పుడు దీని మీద పెట్టేస్తున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టేసి ఒక పావు గంట తర్వాత మనకి సైడ్లే మట్టి పొగ అనేది వస్తుంటుందండి. ఒక పావు గంట 20 నిమిషాల మధ్యలో పొగ వచ్చినప్పుడు ఇంకా స్లోగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. స్లోగా పెట్టుకొని గ్యాస్ బంద్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత గ్యాస్ బంద్ చేసి 10 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దాదాపుగా మనకు 17 నిమిషాల తర్వాత అయితే దమ్ము ఈ విధంగా బయటకు వస్తుందండి. దమ్ము వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు గ్యాస్ అనేది ఇంకా స్లో చేస్తాను. స్లో చేసి దాదాపు ఒక 5 నిమిషాల వరకు ఉంచుతానండి. 5 నిమిషాల వరకు ఉంచి ఒకవేళ మనం ఓపెన్ చేసి చూద్దాం. అప్పుడు ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసి చూస్తాను. స్లోగా పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు పొగ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా వస్తుందో దమ్ అనేది. ఈ విధంగా రావాలండి. బిర్యానీ అయితే ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు స్లో పెట్టానండి. ఇప్పుడు బంద్ చేశాను. ఒక 10 నిమిషాలు ఆగి మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి. మనకు ఎలాంటి కలర్ లేకుండా న్యాచురల్గా చేసినాం. కలర్లు కానీ ఏది వాడకుండా మీరు చూసుకోవచ్చు. అడుగున మాత్రం వాటర్ అయితే లేదండి, చూసుకోవచ్చు అడుగున అడుగు భాగం. ఇప్పుడు ఒక పీస్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు దమ్ ఏ విధంగా వచ్చిందో. ముక్క కూడా మంచి మసాలా పట్టింది. బిర్యానీ కూడా మంచి మసాలాతో ఉందండి, మీరు చూసుకోవచ్చు. రైస్ కూడా చూడండి ఎంత బాగా పొలలు పొలలు వచ్చిందో. ఈ విధంగా రావాలి. మంచి వేడిగా ఉంది కాబట్టి నేను మామూలుగా ముక్క చూపిస్తానండి. మనకు ఇదిగో చూసుకోవచ్చు ఏ విధంగా ఉడికిందో. మంచిగా ఉడికిందండి, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసుకోవచ్చు రైస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రైస్ కూడా
చూసారు కదండి, ఎంతో సింపుల్గా హాఫ్ కేజీ బిర్యానీ చేశాను. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా, ఈ బిర్యానీ చేస్తాం మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయొచ్చండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీకు పూర్తి కొలతలతో చెప్తున్నాను కాబట్టి లైక్ షేర్ అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.